మధ్య కాలం నేను ఎక్కువగా వింటున్నా రూట్ కెనాల్. అసలు రూట్ కెనాల్ అనేది ఎవరు చేయించుకోవాలి, ఏ స్టేజ్ లో చేయించుకోవాలి, మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రూట్ కెనాల్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీకు అసలు పన్ను గురించి చెప్తాను. పన్నులో మామూలుగా 3 లేయర్స్ ఉంటాయండి, ఎనామెల్, డెంటిన్, పల్ప్. పళ్ళు పుచ్చిపోవడం ఎప్పుడైనా ఎనామెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అయ్యి డెంటిన్, పల్ప్ వరకు రీచ్ అవుతుంది. ఎనామెల్ డెంటిన్ లో ఉన్నప్పుడు మైల్డ్ సెన్సిటివిటీ ఉంటుంది, ఫుడ్ లాడ్జ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే పల్ప్ వరకు రీచ్ అవుతుందో అప్పుడు సివియర్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అట్లాంటి కేసెస్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే లోపల ఇన్ఫెక్ట్ అయిన పల్ప్ మొత్తం రిమూవ్ చేసి రూట్ నుంచి ఫిల్లింగ్ చేసుకుంటూ వస్తామన్నమాట. వన్స్ ఈ రూట్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ ఫిల్లింగ్ చేసి క్యాప్ వేసేస్తాం. యూజువల్గా ఒక్క సిట్టింగ్ లో కంప్లీట్ అయిపోతుందండి, పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. ఇన్ కేస్ దవడలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే లోపల మెడికేషన్ పెట్టేసి 1 or 2 సిట్టింగ్స్ అడిషనల్ గా తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఓకే, అది కూడా పెద్ద ప్రాసెస్ అయితే పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. రూట్ కెనాల్ కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఈ వయసులో చేయించుకోవాలి లేదండి, అలాంటిది కూడా అలా ఏం లేదు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందండి, క్యాప్ వేసేస్తాం కాబట్టి ఫ్యూచర్ లో రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ ఉంటుంది ఆ టూత్.